నమస్తే అండి అందరికీ. మేము లాస్ట్ ఇయరు మెరైన్ ల్యాండ్‌కెళ్ళామండి. ఇది డాల్ఫిన్ షో. యాక్చువల్లీ ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసారు 2024లో. అది ఇక్కడ కెనడా ప్రొవిన్షియల్ లా వాళ్ళు అక్కడ పూర్ వాటర్ కండిషన్ ఉందనేసి క్లోజ్ చేసేయమని చెప్పారు రూల్స్ ప్రకారం. అవి యానిమల్స్‌కి నాట్ గుడ్ ఫర్ యానిమల్స్ అనేసి. ఇక్కడ 1961లో స్టార్ట్ చేశారండి కెనడాలో ఇది మెరైన్ ల్యాండ్. అప్పట్లో 26 కిల్లర్ వేల్స్ ఉన్నాయండి. 11 కిల్లర్ వేల్స్ ఇక్కడ పుట్టాయంట బార్న్ ఇన్ దిస్ సాంక్చురీ. ఇది వరల్డ్‌లో డాల్ఫిన్ సాంక్చురీ. ఇక్కడ మాత్రమే ఇది వేల్ సాంక్చురీ టొరంటోలో. ఇక్కడ ఏమంటే డ్రాగన్ మౌంటైన్ ఉంది. 5500 ఫీట్‌లో ఉందండి హైట్‌లో. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రోలర్ కోస్టర్ ఇన్ కెనడా. 5500. ఇంకోటి స్కై స్క్రేమర్ అలా చాలా రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఫుడ్ కూడా తీసుకెళ్ళొచ్చు. మన ఓన్ ఫుడ్ అక్కడ తినొచ్చు. అక్కడ ఇవి కాకుండా రైడ్స్, షోస్ అలా చాలా ఉన్నాయి. నేను అవన్నీ నెక్స్ట్ పార్ట్‌లో పెడతాను. దీనికి కూడా టికెట్ ఉందండి. మనం డాల్ఫిన్‌తో పాటు స్విమ్ చేయాలంటే అది ఇంకా చాలా కాస్ట్‌లీ టికెట్ ఉంది. డాల్ఫిన్‌తో పాటు మనం కూడా స్విమ్ చేయొచ్చు. ఇక్కడ చూసారండి ట్రైనర్స్ వాటితో చాలా రింగ్స్‌తో ఆడించారు, బాల్స్‌తో ఆడించారు. చాలా రకాలుగా డాల్ఫిన్స్ మన లాంగ్వేజ్ అర్థమవుతున్నాయి. అబ్జర్వ్ చేశారా? హ్యూమన్ లాంగ్వేజ్ రైట్, లెఫ్ట్, స్ట్రెయిట్, మునగడానికి అన్నీ వాటితో పాటు స్విమ్ చేయడానికి మన లాంగ్వేజ్ అంతా బాగా అర్థం చేసుకుంటున్నాయి. సేమ్ హ్యూమన్ లాంగ్వేజ్ లాగా మంచిగా ఆడుకుంటున్నారు కూడా ఆ ట్రైనర్స్. ఈ రోలర్ కోస్టర్లే కాదండి ఇక్కడ చాలా రకాల యానిమల్స్ కూడా పెట్టారు. టొరంటో మెరైన్ ల్యాండ్‌లో. ఇది నయాగరాకి దగ్గరలో ఉంది. 1961లో స్టార్ట్ చేశారు. 2024లో క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడైతే లేదు. తర్వాత రూల్స్ పెట్టారండి. కిల్లర్ వేల్స్‌ని అసలు అలో చేయకూడదు. పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా అప్పటి నుంచే స్టాప్ చేశారు కిల్లర్ వేల్స్‌ని. ఇక్కడ ఏమన్నా యానిమల్స్ చనిపోయినా కూడా దానికో బోన్ యార్డ్ ఉందండి. అక్కడే బర్రీ చేసేస్తారు ఈ యానిమల్స్‌ని. కానీ ఇదంతా చూస్తుంటే మాత్రం చాలా ఎక్సైట్‌మెంట్, థ్రిల్లింగ్‌గా అనిపించింది మాకు. ఈ స్విమ్ వాటర్ చాలా ప్యూరిఫైడ్ ఉండాలా అన్నీ క్వాలిటీ చూస్తారు, మెయింటైన్ చేస్తారు. డాల్ఫిన్స్ హెల్త్ చూస్తారు. ఈ యానిమల్స్ కాకుండా చాలా ఉన్నాయండి ఇందులో అక్వాటిక్ యానిమల్స్. వాటన్నిటి కూడా గవర్నమెంట్ ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. అది బాగా నచ్చింది. అందుకే పూర్ వాటర్ అనేసి క్లోజ్ చేసేసారు. అది మళ్ళీ ఓపెన్ చేస్తారనేసి ఆశిస్తున్నాము. అన్నీ మళ్ళీ కండిషన్స్ దాని ఆహ్, వాళ్ళ రూల్స్ ప్రకారం అన్నీ మెయింటైన్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ డాల్ఫిన్స్ అన్నీ మాత్రం చూస్తే చాలా ఎక్సైట్మెంట్ అనిపించిందండి. వాళ్ళందరూ చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వాటితో ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్షిప్‌గా. ఎందుకంటే ఇవి కార్నివోరస్ కాదు కదండీ, హెర్బివోరస్ యానిమల్స్. అసలు హార్మ్‌ఫుల్లే కాదండి. ఫ్రెండ్లీగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా ఆడుకోవచ్చు వీటితో, ఈవెన్ కిడ్స్ కూడా. ఇక్కడ పార్కింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి. టికెట్ మాత్రం కొనాలి. ఎంట్రీ టికెట్. స్విమ్ చేయాలంటే మాత్రం ఇంకా ఎక్స్‌ట్రా పే చేయాలి. మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్స్‌లో పెట్టండి. అక్కడ చూడ్డానికి మాత్రం చాలా ఎక్సైట్‌మెంట్ అనిపించిందండి అసలు. బాయ్ అండి అందరికీ.